ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరికైనా మనకి బాడీలో ఏదైనా ఫ్లక్చుయేషన్స్, హెల్త్ రిలేటెడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయంటే ఫస్ట్ మనం హాస్పిటల్ విజిట్ అవుతాం. యెస్. సో, నెక్స్ట్ అదర్ ఆప్షన్ కింద వచ్చేది మనకేంటి అననంటే ఆయుర్వేద అనేది కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. సో, అసలు బేసిక్‌గా ఆయుర్వేద అంటే ఏంటి? ఆయుర్వేదం అంటే ఆయు వేద. ఆయు అంటే లైఫ్. వేద అంటే సైన్స్. సో, బేసిక్‌గా ఆయుర్వేదం అంటేనే లైఫ్ సైన్స్. సో, మీరు చెప్పారు గదా! ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ వెళ్ళేది హాస్పిటల్‌కి. సెకండ్ ఆప్షన్ లాగా ఆయుర్వేదం చూస్తానన్నారు గదా! సో, యాక్చువల్‌గా అలా కాకుండా ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ఆయుర్వేద. ఆయుర్వేదం అంటే లైఫ్ సైన్స్ కదా! సో, జనరల్‌గా అందరూ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి తర్వాత అక్కడ తగ్గకుంటే ఆయుర్వేదంకొస్తారు. ఆయుర్వేదకొస్తారు. అలా చేయకుండా ఇట్ షుడ్ బి ద అదర్ వే. ఫస్ట్ ఆయుర్వేదం దగ్గరికొచ్చి ఆయుర్వేదంలో తగ్గకుంటే అప్పుడు కెమికల్స్‌కెళ్ళాలి. హ్మ్. అందరిప్పుడు ఏమైంది ఆ సినారియో రివర్స్. చేంజ్ అయిపోయింది. అందరు కెమికల్స్ యూజ్ చేసి చేసి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. కెమికల్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళప్పుడు ఆయుర్వేదం దిక్కు చూస్తారు. అప్పుడేమైతుంది ఆయుర్వేదం పని అంటే కొంచెం టఫ్ అయిపోతుంది. జనరల్‌గా మా దగ్గరకొచ్చే కేసెస్ అన్నీ టెర్మినల్ కేసెస్ అనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్‌లో వస్తారు. ఆల్మోస్ట్ ఎలాంటి ఆప్షన్ లేనప్పుడొస్తారు. అప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్ డెఫినిట్‌గా టైం టైం పడుతుంది పడతది. కదా! ఇప్పుడు జనరల్‌గా అందరిలో నిర్ధారణ ఏంటిది అనంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే మీరొచ్చేదే టెర్మినల్ స్టేజ్‌లో. మీరు స్టార్టింగ్‌లో వస్తే ఐ హావ్ ట్రీటెడ్ కేసెస్ ఇన్ 5 డేస్, 10 డేస్‌లో నేను ట్రీట్ చేశాను. సో, అది మీరు గమనించాలి. పేషెంట్స్‌కి ఫస్ట్ అర్థమవ్వాల్సింది ఏంటిదంటే ఫస్ట్ దే షుడ్ అప్రోచ్ ఆయుర్వేద. లోకల్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ తీసుకోవాలి. ఓకే. విచ్ ఆర్ వెరీ సేఫ్ ట్రీట్మెంట్స్. దాని తర్వాత మనం ఇది కాకుంటే అది తీసుకోవాలి. సో, టెక్నికల్‌గా అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయాలి అనంటే ఇట్ షుడ్ బి ఇన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఆయుర్వేదం అంటే మీరు స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ ఆయుర్వేద మెడిసిన్ ఈస్ బెస్ట్. తీసుకోవాలి. తీసుకుంటే దాంతోనే తగ్గిపోతుంది. షార్ట్ టైమ్‌లో తగ్గుతుంది. సో, అది ఒక మాట చెప్తారు గదా! ఆయుర్వేదం మందులు తీసుకుంటే చాలా టైం తీసుకోవాలి. ఎందుకు అనంటే మీరు లేట్ స్టేజ్‌లో వస్తే డెఫినిట్‌గా క్రానిక్. టైం మీరు పడతది. ఇనీషియల్‌గా వస్తే మీకు ఈజీగా తొందరగా త్వరగానే తగ్గుతుంది. తగ్గిపోతుంది. తొందరగా తగ్గుతుంది. దీన్నే ఏమంటారు ఆత్యయిక చికిత్స అంటారు ఆయుర్వేదం. ఆత్యయిక అంటే ఎమర్జెన్సీ మెడిసిన్. ఇందులో గూడా ఉంది. తొందరగా ట్రీట్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు రావాలి. అన్లెస్ పేషెంట్ మన దగ్గరకొచ్చు రాందే మేము ట్రీట్ చేయలేం గదా! అవును. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను నా మణికొండలో నేను ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ నేను దగ్గర దగ్గర లేదనుకున్న ఒక 100, 200 ఫ్యామిలీస్ యాంటీబయాటిక్ ఫ్రీ చేశాను నేను. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఏ యాంటీబయాటిక్ యూజ్ చేయరు. జలుబు, దగ్గు, వామిట్ వచ్చినా గానీ ఏమొచ్చినా నా దగ్గరకొస్తారు. సో, అది ఆయుర్వేద స్పెషాలిటీ. సో, అలోపతి దగ్గరికి వెళ్ళొద్దు అని నేననను. దట్ ఈస్ ఆల్సో నీడెడ్. బట్ అలోపతి వెన్ అండ్ ఇట్స్ ఆయుర్వేద ఆర్ ఎమర్జెన్సీ. కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ఇద్దరిని అందుకే ఇప్పుడు కొత్త సైన్స్ డెవలప్ అవుతుంది. దాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటున్నారు. ఇంటిగ్రేటివ్ అంటే ఆయుర్వేదం, అలోపతి. అలోపతితో పాటు ఇంటిగ్రేటివ్ ఒకటి, కాంప్లిమెంటరీ మెడిసిన్ ఒకటి. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే 2 కలిపి చేయడం. కాంప్లిమెంటరీ అంటే మెయిన్ ఫోకస్ అలోపతి మీద పెడుతూ ఆయుర్వేద మెడిసిన్ అనేది సప్లిమెంట్‌గా ఇస్తారు. సో, ఇది న్యూ ఎరాలా వస్తుంది. సో, ఓకే. దీన్ని అందరూ చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను బెల్జియంలో కూడా ప్రాక్టీస్ చేస్తాను. నా క్లినిక్ ఉంది అక్కడ పంచకర్మ సెంటర్. అక్కడ ఐయామ్ గివింగ్ ఆయుర్వేద యాస్ ఎ కాంప్లిమెంటరీ మెడిసిన్. అండ్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఆయుర్వేద ఫర్ న్యూ ఆప్షన్స్. కొత్త కొత్తగా ఏం చేయాలి వాళ్ళు ఎందుకంటే ఆప్షన్స్ డ్రైన్ అవుట్ అయిపోయాయి. హ్మ్. వెస్ట్‌లో ఇది మెడిసిన్స్‌కి ఆప్షన్స్ డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి. సో, వాళ్ళేం చేస్తున్నారు దే వాంట్ అదర్ మెడిసిన్స్. అందుకే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఈస్ ద న్యూ సైన్స్ ఇన్ వెస్ట్. సో, సార్ ఇప్పుడు జనరల్‌గా మనకి ఇప్పుడు మనం ఈ అలోపతి సైడ్ చూసుకుంటే మనకి కొన్ని సెక్టార్స్ ఉంటాయి. లైక్ పీడియాట్రిషియన్ అని, గైనకాలజిస్ట్ అని, రుమటాలజిస్ట్ అని చెప్పి. సో, ఆయుర్వేదలో కూడా మనకి ఇలా డివిజన్స్ ఉంటాయా? డెఫినెట్‌గా ఉన్నాయి. అసలు డిపార్ట్‌మెంట్ స్టార్ట్ అయిందే ఆయుర్వేదం నుంచి. ఎలా అయింది అనంటే ఆయుర్వేదంలో చెప్తే అష్టాంగ ఆయుర్వేద అంటారు. అష్టాంగ ఆయుర్వేద అంటే 8 డిపార్ట్‌మెంట్స్ ఇన్ ఆయుర్వేద. దట్ ఈస్ కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వాజీకరణ. హ్మ్. 8 డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్. బాలరోగ అంటే పీడియాట్రిక్స్. పీడియాట్రిషియన్స్. కాయ, బాల, గ్రహ. గ్రహ అంటే ఆల్ ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్. గ్రహ అంటే ఏదో బయట నుంచి గ్రహణం. అంటే దట్ విచ్ వి కెనాట్ సీ. దాన్ని ఇన్ఫెక్టివ్ డిజార్డర్స్. పూర్వం ఏమనుకునేవాళ్ళు భూత చికిత్స అనేవాళ్ళు. భూత చికిత్స అంటే ఏదో దయ్యాలు, భూతాలు ట్రీట్ చేసేది కాదు. భూతం అంటే దట్ విచ్ వి కెనాట్ సీ. భూతం అంటే భూతకాలం అంటారు. అంటే యాహ్! పాస్ట్. పాస్ట్. దట్ విచ్ వి కెనాట్ సీ నౌ. సో, ఆ భూత చికిత్స అంటే మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజం ఏదో బాడీలో చేంజెస్ వస్తున్నాయి కదా!
ఆ చేంజెస్ వచ్చినవే మనం మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయి. అది మనం చూడలేం. ఆ టైంలో మైక్రోస్కోప్స్ లేవు కదా. సో అందుకే ఆ టైంలో భూత చికిత్స అని అనుకున్నారు, చెప్పారు అలా. టెక్నికల్గా వాళ్ళు అప్పటికి కరెక్ట్ సౌండ్ చేయకున్నా కానీ నౌ దే ఆర్ సౌండింగ్ రైట్. ఓకే. కాయాబాల గ్రహ ఊర్ధ్వాంగ అంటారు. ఊర్ధ్వాంగ అంటే ద క్లావికల్, అంటే ఈ బోన్ ఉంది కదా, కాలర్ బోన్ పైన వచ్చేవన్నీ ఊర్ధ్వాంగ రోగాలు అంటారు. అంటే ఆల్ ఈఎన్టీ డిజార్డర్స్. శల్య సర్జరీ, శల్య పుట్టిందే ఆయుర్వేదం. సుశ్రిత ఇస్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. యూ కెన్ గూగుల్ ఇట్. సుశ్రిత ఫాదర్ ఆఫ్ సర్జరీ. అండ్ టిల్ నౌ సుశ్రుత చేసిన సర్జికల్ కేసెస్ ఆ టైంలో ప్లాస్టిక్ సర్జరీస్, ఇప్పుడు కూడా ప్లాస్టిక్ సర్జన్స్ సేమ్ మెథడ్ ఫాలో చేస్తున్నారు. శల్య జర అంటే జీరియాట్రిక్స్, న్యూ ఎమర్జింగ్ సైన్స్ ఇన్ అలోపతి. అలోపతిలో ముసలోళ్ళకి ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు అలోపతిలో డెవలప్ చేస్తున్నారు, కానీ 5000 years బ్యాక్ జరా చికిత్స అనేది స్పెషల్ బ్రాంచ్ ఉంది. వాజీకరణ, ఆల్ సెక్షువల్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ డిసీజెస్ కమ్స్ ఇన్ వాజీకరణ. సో ఇట్స్ ఏ కంప్లీట్ సైన్స్. యూ కెనాట్ డినై ఇట్. దాన్ని ఏమో లేదు, ఏదో పైన మసాజ్ చేసుకోవడం, దట్స్ నాట్ దేర్. అదొక పద్ధతి. సో సార్, ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు? నేను జనరల్గా ఐఎమ్ ఏ ఫిజిషియన్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ మెడికల్ కాలేజ్ యాజ్ వెల్. సో నేను ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంటంటే అన్ని రోగాలకి ఇస్తాను ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, పారాలిసిస్ వచ్చింది, ఇవి తప్ప నేను మిగతా అన్నిటికీ ఇస్తాను. స్పెషల్గా నా స్పెషలైజేషన్ దేంట్లో ఉందంటే ఆర్థోపెడిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఎండోక్రైనల్ డిజార్డర్స్, సెక్షువల్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే. అండ్ మెయిన్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్, అంటే కడుపుకి సంబంధించిన రోగాలు, స్కిన్కి సంబంధించిన రోగాలు. మేజర్ నా ఎక్స్పర్టీస్ అంటే ఆర్థోపెడిక్ డిజార్డర్స్లో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.